అది అవును. మీరు మోరినా మీ నోట మోరియా సార్ అది సార్ నేను సోమాన్ చెప్పపోతే సిగ్గుందా కొంచెమైనా సిగ్గుందా నాకు మెసేజ్ ఏం పెట్టారు మొన్న మీరు మెసేజ్ ఏం పెట్టారు దండాలు పెట్టుకుంటా మెసేజ్ ఏం పెట్టారు నాకు తెలుగులో ఏం పెట్టారు చెప్పండి పెట్టినాము మళ్ళీ స్పీకర్గా మళ్ళీ 2 రోజులు అడుగుతున్నావా నువ్వు మీకు ఒకటే చెప్తున్నా మీకు పని చేసేది చేయండి లేదా వెళ్ళిపోండి. ఇట్లాంటి కస్టమర్లకి టైం ఇచ్చుకుంటూ ఉంటే మీకు తీసేస్తా. ఈ రోజు డేట్లో వాళ్ళ ఇంటికి చేయండి పడిపోవాలి. అరే అది మోరినా అని చెప్తున్నా కాదు అర్థమైతలేదు. మొన్ననేమో వాళ్ళ వైఫ్ ఈయననేమో 1 డే ఆగండి ఈరోజు పైసలు ఇస్తామని చెప్పారు. ఈ రోజేమో నీకు కలిసి మళ్ళీ 2 రోజులు అంటుండు. 2 రోజుల తర్వాత మళ్ళీ పైసలు లేవంటాడు. ఆ ఇంటికి పెయింట్ వేయండి పోయి అవసరమే లేదు దానికి టైం ఇచ్చేది. ఆ ఇంటికి నేను లీగల్ నోటీస్ ఇస్తా. నువ్వు గట్ల మాట్లాడుతున్నావు సార్ బరాబర్ మాట్లాడతాం. మళ్ళీ టైం ఇచ్చినందుకు నా మావానికి పిచ్చోలు చేస్తారా మీరు? మాట్లాడే వ్యక్తితోటి నువ్వేమో నాకు దండాలు పెట్టుకునే టైం ఎందుకు అడిగినావు? మళ్ళీ నీకు లేకపోతే టైం ఎందుకు అడిగినావు? కాకపోతే టైం ఎందుకు అడిగినావు? అదే సార్ నీకు కాకపోతే టైం ఎందుకు అడిగినా నేను 1 డే ఆగండి అని చెప్పి ఎందుకన్నావు? తెలుగులో మెసేజ్ పెట్టినావు. మళ్ళా నేను మండే దాకా ఆగమన్నా. అరే సిగ్గుండాలి మెసేజ్ ఏం పెట్టినావు చదువుకోనికి నీకు రాదో నాకు రాదో తెలియదు. నీకైతే ఒక్కటే టైం ఇక నువ్వు చేస్తావా పేమెంట్ చేయి లేదా ఎంతసేపు నా ఇంటికి పోతారు మీరు. పేమెంట్ అవసరం లేదు నాకు. పేమెంట్ 15,000 కూడా ఇవ్వలేడు. ఆడి లీగల్ పంపిస్తానికి అసలు పడుతున్నాడు. డైలీ ఒక్కరోజు ఒక్క తమాషా లీగల్ ఇంటికి పెయింట్ వేసి ఇల్లు సీజ్ చేయండి భయ్. నేను లీగల్ నోటీస్ నేను పంపిస్తా. ఇంటికి పెయింట్ వేసి రండి ఈరోజు. రేపు అనిల్కి పంపిస్తా. అనిల్కి నేను లాక్ వేపిస్తా తాళం వేపిస్తా. అనిల్ సార్ మాట్లాడింది తెలుసా మీకు వాళ్ళ వైఫ్ తోటి? మేడం అందుకే ఆగిన ఈయన కోసం ఆగిన అనుకుంటారా మీరు? ఈయన వాల్యూనే ఉండదు. ఆ రోజు 3 నెలలు 4 నెలల కిందకి వచ్చిండు. సార్ నేను 5 నెలల కిందకి వచ్చిండు. మొత్తం ₹1,00,000 పే చేస్తా అని చెప్పి ఆ 1,00,000 ఆడినవని టీకానికి రాదు ఆయనకి. ఊళ్ళో మాటలు మాట్లాడానికి వస్తుంది ఆయనకి. మీకు ఎంతసేపు వెళ్తున్నాను నిజంగా నా ఇంటికి చెప్పండి నాకు. చెప్పండి నాకు ఆయన అవసరం తోటి ఏంటి భయ్ ఆయన ఇంటికి పోయి రేపు తాళం వేసేటప్పుడు ఆయన అవసరం నాకు. సార్ నేనేం చెప్తున్నా నాకు అవసరం లేదు. నీకు పేమెంట్ చేసేది ఉందా 45,000 చెయ్యి లేదా వెళ్ళిపో. నీకు ఆ ఫోన్ కూడా దిగా నీకు లీగల్లో వేసుకో. నీకు ఛార్జెస్ అప్పుడు తీసుకో. మంచిగా టైం ఇచ్చుకుంటూ పోతే మీ భార్య లైన్లో తీసుకో. నువ్వు భార్య లైన్లో తీసుకో. మీ భార్య ఏమన్నా చూసాం నువ్వు లైన్లో తీసుకో. నీ భార్య మేడం తీసుకో లైన్లో తీసుకోను సార్ మేడం తోటి తీసుకో అని చెప్పిన నేను. మీ జాగిరా నువ్వు నా బొమ్మరివా నా బావనా? నీకు టైం టీకరింగ్ టైం రావా? చెప్పడానికి ఒక్క మాటకి తేనికి పైసలు రావా నీకు? మాటకు వాల్యూ కదా. మాట్లాడతా మంచి మర్యాద ఇచ్చిన 3 నెలలు అయితలేదు. మా పైసలు అయితలేదు. నువ్వు ఏమైనా నువ్వు 15 పైసలు ఇస్తావా? మీ చుట్టాలు వచ్చి కట్టిండా పోయిన నెల ఈఎంఐ? ఇప్పుడు రా నువ్వు ఇంటికి రా. భార్యకి మేడంకి రెస్పెక్ట్ లేదంటే నీ ముఖం చూసి ఇస్తారా టైము? శాతన కాదు
నీ సాధన కాదు, నువ్వు మాట్లాడు కాదు, నేను కూడా మాట్లాడతా. నువ్వు అరే మాట్లాడు బాబు, మాట్లాడు నీకెవరు భయం నువ్వు పడతారు? అరే చూడు. నీకు చేతన కాదు, చేతన కాదు, మాట్లాడి చేతన కాదు, నువ్వు మాట్లాడతావు మాతోటి ఎటు నీకు ఒకటే చెప్తున్నా, నాకు ఈ రోజు చేసిన ఇంటికి పెయిన్ పడలేదు అనుకో మీకు టర్మినేట్ చేస్తా. మొన్ననే అన్నాడు సార్ క్లియర్లీ అన్నాడు అనిల్ సార్, నేను ఇచ్చి పడేసి అని చెప్పి వాళ్ళ వైఫ్ నేను కూడా నీకోసం కూడా నేను కూడా మాట్లాడతా. నాకు కాల్ చేసి మాట్లాడు, కాల్ చేసి మాట్లాడు, ఎవరితో మాట్లాడి మాట్లాడిపి నువ్వు నీ దగ్గర మాట్లాడి ఎవరితో మాట్లాడిస్తావో నువ్వు మాట్లాడతావో నువ్వు మాట్లాడు, నేను మాట్లాడతా నీతోటి. చేయడం కదా చేతను కాదు అని అర్థం అయిపోయింది. నీకు వాడికి ఎవరు వస్తారో రాని చూద్దాం. ఇక నేనేం చెప్తున్నా, ఆయన పైసలు తీసుకోవడం అవసరం లేదు, ఆయన ఇంటికి పెయిన్ పడాలి, ఆ లీగల్ చార్జ్ అర్థమవుతుంది. మర్యాద కొద్ది చెప్తున్నా, నువ్వు రారా మాట్లాడే 6, 7 అని నువ్వు మా పైసలు ఇచ్చిన తర్వాత నీకు మర్యాద ఇస్తారు, అర్థమైందా? ఎలా మొత్తం నువ్వు కూడా నీది కాదు. ఒకటి చెప్తా, నువ్వు నా 15,000 మాట్లాడుతున్నా, నువ్వు నా 15,000 నా పర్సనల్ మాట్లాడుతున్నా, నువ్వు గుర్తా నీకోసం ఆ 15,000 కోసం నీ పర్సనల్ నీకు ఏదైనా చేస్తా, అర్థమైందా? ఈఎంఐ అడగలేదు, ఈఎంఐ కోసం ఎప్పుడు కొట్టిండు, ఎప్పుడు కొట్టిండు అడగ ఎప్పుడు కొట్టినావు, ఎవరికి చెప్పి అన్ని పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నా. ఎవరికి వచ్చినావు రా భయ్, ఎవరు చెప్తున్నావు నువ్వు? ఎవరికి వచ్చినావు రా భయ్, ఎవరు చెప్తున్నావు నువ్వు? నీకు నేను ఇచ్చిన నువ్వు పైసలు కట్టినావు అని చెప్పి ఎవరు చెప్పినావు అది చెప్పరా భయ్ ఫస్ట్ నాకు. నువ్వు నాకు చెప్పినావా పైసలు కట్టినావు అని చెప్పి? చెప్పినావా? ఇక చెప్తా మర్యాద మర్యాద ఇచ్చినా లేదా? వింటావా లేదా? ఏం చేస్తావు, ఏం చేస్తావు, ఏం పీక్తావు, ఏం పీక్తావు, ఏం పీక్తావు, ఏం పీకేటనే చూపెడుతుంది. రా సిద్దిపేట రా, ఈఎంఐ నీకు చెప్తున్నా కట్టాడు ఆ ఇంటికి నాకు పెయింట్ పడిపోవాలి అంతే. సరే ఎవరు వస్తాడో అడిగి రాని చూద్దాం, పుర్రెలు వెళ్తాయా ఎవరిని వెళ్తా చూద్దాం. ఇవ్వండి